వెల్కమ్ బ్యాక్ టు లక్కీ నారి యూట్యూబ్ ఛానల్ అండి. అందరికీ నమస్కారం. సో ఇవాళ రెసిపీ వచ్చేసి మునక్కాయ మసాలా కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీ అయితే అన్నంలో కానీ చపాతీలో కానీ బిర్యానీలో కూడా చాలా బాగుంటుందండి. సో ఈ రెసిపీని ఎలా తయారు చేయాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలి చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని మనం ఒక 2 టేబుల్ స్పూన్ అనేది ఎండు కొబ్బరి యాడ్ చేసేసుకుందాము. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చండి. అలాగే చెక్క, లవంగాలు కూడా యాడ్ చేసేసుకున్నాము. నేను 2 లవంగాలు, అలాగే ఒక చెక్క అనేది మసాలా చెక్క యాడ్ చేసేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసేసుకున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పల్లీలు కూడా యాడ్ చేసేసుకున్నాము. యాడ్ చేసుకొని ఒకసారి గరిటెతో మిక్స్ చేద్దాము. 2 ఇలాచి, 3 కాజు అనేది యాడ్ చేసేసుకొని ఒకసారి గరిటెతో మిక్స్ అయ్యేలాగా కలిపెట్టేసేద్దాము. మసాలా దినుసులు అనేది మాడిపోకూడదండి. మాడిపోతే టేస్ట్ అయితే అస్సలు రాదు. సో మాడిపోకుండా చూసుకోండి. ఇప్పుడు ఆ మసాలా దినుసులన్నీ మనము ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుందామండి. ముందుగా వాటిని పౌడర్ లాగా పట్టేసుకొని ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని పేస్ట్ లాగా పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే కడాయిలో మనం ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేసేసుకుందాము. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందామండి. 2 పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకున్నానండి, వాటిని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఒకసారి గరిటెతో మంచిగా కలిపెట్టేసేద్దాము. పెద్దదైతే 1, చిన్నది అయితే 2 కోర్స్గా బ్లెండ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పేస్ట్ అనేది ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు గరిటెతో కలిపెట్టేసేయండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా ప్యూరీని యాడ్ చేసేసుకుందామండి. నేనైతే 3 టమాటాస్ అనేది తీసుకున్నానండి. వాటిని మంచిగా పేస్ట్ లాగా పట్టేసుకున్నాను. వాటిని కూడా ఇప్పుడు యాడ్ చేసేసి ఒకసారి గరిటెతో మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు వాటర్లోకి చిటికెడంత పసుపు యాడ్ చేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని ఒకసారి గరిటెతో మిక్స్ చేద్దామండి. ముందుగా కట్ చేసుకున్న మునక్కాయలని ఇప్పుడు యాడ్ చేసేసుకుందామండి. నేనైతే 3 మునక్కాయల కర్రీ అనేది తీసుకున్నానండి. ఆ టమాటా ప్యూరీ అంతా ఇప్పుడు మునక్కాయలకి పట్టేలాగా గరిటెతో మంచిగా కలిపెట్టేసిద్దామండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసేసుకున్నామండి గ్రేవీ కోసం. సో ఒక గ్లాస్ తీసుకున్నానండి నేనైతే. మీకు ఎంత గ్రేవీ అయితే కావాలో దానికి తగినంత వాటర్ మీరు యాడ్ చేసేసుకోండి. ఒకసారి గరిటెతో మంచిగా కలిపెట్టేసేద్దామండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మంచిగా కుక్ అవనియండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూసారు కదా, మునక్కాయలు అంతా పైకి తేలాయి. సో మెత్తగా మంచిగా ఉడికాయండి, కనిపిస్తుందా? ఇప్పుడు దాంట్లోకి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా స్టఫ్ అంతా ఇప్పుడు ఒకసారి యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసేసుకుని ఒకసారి గరిటెతో మంచిగా కలిపెట్టేసేద్దామండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసుకోండి. ఉప్పు, కారం, పులుపు అనేది కరెక్ట్గా సరిపోయిందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ఇప్పుడు హోల్ గ్రెయిన్ మసాలా యాడ్ చేసేసి అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని ఒకసారి గరిటెతో మంచిగా కలిపెట్టేసేయండి. కలిపెట్టేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మంచిగా మగ్గనిద్దామండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారు కదా, కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర చల్లేసుకోండి. కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. అంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మునక్కాడ కర్రీ. రైస్లో కానీ, చపాతీలో కానీ, రోటీల్లో కానీ, బిర్యానీలో కానీ సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ అనేది. చూసారు కదా ఎంత థిక్గా ఉందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కర్రీ అనేది. సో ఒకసారి తప్పకుండా మీరు ఈ కర్రీ అనేది ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఈ రెసిపీ అనేది నాకు కామెంట్లో చెప్పండి. ఇప్పుడు దాకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. చూసారు కదా ఇవాళ రెసిపీ ఎలా ఉందో. సో సీ యూ ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్ అండి. బాయ్.